మిత్రులారా, చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ట్రాక్ ఏదైతే ఉందో, ఇది మనకు చాలా పాతదైపోయింది. ఇక్కడ గూడ్స్ రైళ్ళు నిలిపి ఇక్కడ లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ ట్రాక్ అనేది దాన్ని పటిష్టపరిచేటటువంటి పని కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడంతా ఎగుడు దిగుడులుగా ఉండి ఇక్కడికి వచ్చేటటువంటి గూడ్స్ రైళ్లకు ఇబ్బంది ఏర్పడుతుంది అనేటటువంటి దాని దృష్ట్యా ఈ రైల్వే శాఖ వారు దీన్ని పటిష్టపరిచే పనిని చేపట్టారు. మరి త్వరలోనే ఇది ఈ అమృత్ భారత్ పనుల్లో భాగంగా ఇక్కడ మనకు 4th మరియు 5th ప్లాట్ఫామ్స్ ఏర్పరిచే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఈరోజే రైల్వే అధికారులతో మాట్లాడి రావడం జరిగింది. వారు తెలియచేసినటువంటి వివరాల ప్రకారం నేను తెలియజేస్తున్నాను. ఈరోజు వారిని అడిగి తెలుసుకున్నటువంటి విషయాలు మీకు తెలియచేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటి కాస్త కృంగినటువంటి స్లీపర్స్ వాటన్నిటిని తొలగించి కింద బేస్ అనేది చాలా సెట్ చేసి దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు. అంటే ఇక్కడ కేవలం స్లీపర్లు మాత్రమే మారుస్తున్నారు. సో అది ఇక్కడ మీరు చూసినటువంటి విషయం. ఇది మన కొంతమంది మిత్రులు 4th 5th ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అన్నదాని కొరకు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము స్టేషన్లోకి వెళ్ళి స్టేషన్ పరిస్థితి చూద్దాం. ఇక్కడ ఏమేమి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో మనం ఈ లోపలికి పోయి లేకపోతే బయట జరుగుతున్నటువంటి వీటి విషయం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాం. ఈ ఎంట్రన్స్ పక్కగా కూడా ఒక కొత్త బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మరి అది ఏ బిల్డింగు ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మనం స్టేషన్ ముందుకు వచ్చాం. ఇక్కడ కూడా ఈ బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, ఇంకా ఇక్కడ ఫ్లోరింగ్ కూడా పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత చూస్తే మనకు ఈ పేపర్లలో కానీ న్యూస్లో కానీ అక్కడక్కడ ఈ అమృత్ భారత్ స్టేషన్, ఆ అమృత్ భారత్ స్టేషన్ ఇలా ఉంది, ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ వాటన్నిటికంటే కూడా పెద్దది నిజామాబాద్. మీరు కాజీపేట, వరంగల్ కంటే కూడా ఎక్కువ అమౌంట్ ఇక్కడ కేటాయించడం జరిగింది. వాటికి కేవలం 24-25 కోట్లు కేటాయిస్తే నిజామాబాద్ స్టేషన్కి 53.3 కోట్లు కేటాయించారు. అదేవిధంగా కామారెడ్డి స్టేషన్కు 39.9 కోట్లు, అంటే దాదాపు 40 కోట్లు కేటాయించారు. మరి వాటితో ఇక్కడ ఎటువంటి పనులు చేపడుతున్నారో ఒక్కసారి గమనిద్దాం. ఇప్పుడు మనం ఈ స్టేషన్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఇది మెయిన్ ఎంట్రన్స్, స్టేషన్కు సౌత్ సైడ్ ఉన్నటువంటి ఎంట్రన్స్. మనకు నార్త్ సైడ్ కూడా ఇంకొక ఎంట్రన్స్ ఉంది. ఇప్పుడు దీని పక్కన ఒక భవన నిర్మాణం జరుగుతుంది. చూద్దాం. ఇక్కడ చూడండి, నిర్మాణ దశలో ఉంది, పిల్లర్స్ లేచాయి. మరి ఇది మనకిక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి టికెట్ బుకింగ్ కౌంటర్
ఏదైతే ఉందో దాన్ని ఈ ప్రాంతంలో మరింత విశాలంగా బ్రహ్మాండంగా టికెట్ కౌంటర్స్ పెంచి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది పూర్తయితే ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మనకు ఈ టికెట్ కౌంటర్ స్టేషన్. ఇక ఇక్కడ లోపలికి వస్తే ఇది ఇక్కడ చూడండి, మనకు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, మనకు ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, దీని పక్కన మన గతంలో ఇక్కడ క్లోక్ రూమ్ ఉండేది. ఈ ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది చూసి మొదట నేను ఏదో దేనికోసం చేస్తున్నారు అని అనుకున్నాను, కానీ ఈరోజు అధికారులతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది బ్రహ్మాండమైన టాయిలెట్ రూమ్స్ అంట. అంటే మనకి ఎయిర్పోర్ట్లో ఏ విధమైనటువంటి టాయిలెట్స్ ఉంటాయో ఇక్కడ అటువంటి టాయిలెట్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చాలా విశాలంగా ఉండి మనకు చాలా బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్లో ఏ విధమైనటువంటి టాయిలెట్స్ ఉన్నాయో అటువంటి టాయిలెట్స్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది కూడా మనకు చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈరోజు నేను అధికారుల ద్వారా సేకరించినటువంటి విషయం ఏంటంటే ఈ స్టేషన్ నిర్మాణం పూర్తయితే ప్రస్తుతము ఈ స్టేషన్ నుంచి 60 రైళ్ళు ప్రతినిత్యం, అంటే ప్యాసింజర్ రైళ్ళు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. అదేవిధంగా 20 గూడ్స్ రైళ్ళు, ప్రతిరోజు 20 గూడ్స్ రైళ్ళు ఈ ట్రాక్ మీద వస్తున్నాయి. అంటే మామూలుగా సింగిల్ లైన్, ఈ సింగిల్ లైన్కి 24 రైళ్ళ యొక్క కెపాసిటీ మాత్రమే ఉంటుంది. మరి ఈ సింగిల్ లైన్లో 24 రైళ్ళు మాత్రమే ప్రయాణించాల్సినటువంటి కెపాసిటీ ఉంటే ఇక్కడ 60 రైళ్ళు మరియు 20 అంటే 80 రైళ్ళు, అంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ రైళ్ళు ఇక్కడ నుంచి ప్రయాణిస్తాయి. చూడండి, మీకు ఈ స్టేషన్ బయట నుంచి ఈ స్టేషన్ బిల్డింగు, అంటే ఇది టాయిలెట్ మాత్రమే. టాయిలెటే ఇంత బ్రహ్మాండంగా ఉంటే మరి ఇంకా స్టేషన్ రూపురేఖలు ఎలా మారుతాయో ఒక్కసారి ఊహించండి. మనం గతంలో కూడా దీని డిజైన్ చూసాం ఎట్లా ఉంది అనేది. అదేవిధంగా ఈ డబ్లింగ్ వర్క్ ప్రస్తుతం అనేది మనకు ఈ నవీపేట్ మరియు బాసర్ మధ్యలో కొనసాగుతుంది. ఇది టాయిలెట్ రూమ్స్ అంట. ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో చూడండి, మీకు తెలిసింది. ఇంకా లోపలికి వెళ్ళలేదు నేను. నెక్స్ట్ టైం తప్పకుండా లోపలికి వెళ్ళి అక్కడి వీడియో నేను తీసుకుంటాను, మీకు చూపిస్తాను. ఈ టాయిలెట్స్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయనేది మీకు తెలుస్తుంది. మిత్రులారా, మీకు మరొక ముఖ్యమైన మరియు సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే దాదాపు ఒక నెల రోజుల్లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ జాన్కంపేట్ గూడ్స్ ప్లాట్ఫామ్ రెడీ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఈ పక్కన చెరువు ఉంటుంది, ఆ చెరువు దగ్గర బ్రిడ్జ్ మాత్రం మిగిలిపోయింది. ఆ బ్రిడ్జ్ పూర్తయితే మనకు తప్పకుండా ఈ ప్లాట్ఫామ్ గూడ్స్ ప్లాట్ఫామ్ అందుబాటులోకి వస్తుంది. ఇది రెడీ అయింది, ఇంక ఇక్కడ దీన్ని వాడట్లేదు. దీని అవతల మీకు అక్కడ దూర ప్రాంతంలో కనబడుతున్నటువంటి ప్రాంతంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు నుంచి బ్రిడ్జ్ ఏర్పాటు కావాలి.
అయితే ఇది గూడ్స్కి అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఏంటంటే ఈ గూడ్స్ రెండు కూడా లోడింగ్ అండ్ అన్లోడింగ్, ఈ రెండు రకాలైనటువంటి పనులు మనకు ఈ జానకంపేట్ మరియు డిచ్పెల్లి స్టేషన్లకు తరలిపోతాయి. కేవలం ప్యాసింజర్ రైళ్ళు మాత్రమే ఈ నిజామాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చే అవకాశం ఉంది. మరి నేను మొదట్లోనే చెప్పాను, ఈ ట్రాక్ పై అంటే ఈ సింగిల్ ట్రాక్ పై మనకు ఈ 24 రైళ్ళు నడిచే సామర్థ్యం ఉంటే దానిపైన దాదాపు 80 రైళ్ళు ప్రయాణిస్తున్నాయి. ఇది చూడండి. ఇక ఇక్కడ మీరు ఇందాక చూసింది ఈ గూడ్స్ రైల్ ప్లాట్ఫామ్. ఈ విధంగా దీన్ని రెడీ చేశారు. మరి ఇది అతి త్వరలో అందుబాటులోకి రావచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఇది 132 kV సబ్స్టేషన్. ఈ రైల్వే లోకో సబ్స్టేషన్ 132/25 అంటే 25 kV అనేది 25,000 సప్లై. దీని ద్వారా ఈ రైల్వే లైన్ రైళ్ళు నడవడానికి ఉపయోగపడే ఈ సబ్స్టేషన్ ఇక్కడ నిర్మాణం జరిగింది. అంటే మన ఉమ్మడి జిల్లాలో మోర్తాడ్, ఈ నిజామాబాద్లోని జానకంపేట్ మరియు మనకు తలమడ్ల, ఈ 3 ప్రాంతాల్లో 132/25 kV సబ్స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి రైల్వే గేట్ ప్రాంతంలో ఒక బూస్టర్ ఉంది. అటువంటి బూస్టర్లు చాలా ప్రాంతాల్లో ఉంటాయి. ఇది జానకంపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్. మరి ఇక్కడ మనం ఇప్పుడు ఈ 132 kV సబ్స్టేషన్ చూద్దాం. ఈ గూడ్స్ రైల్ ప్లాట్ఫామ్ అందుబాటులోకి వస్తే మనం అనుకున్నట్టు ఇక్కడ గూడ్స్ రైళ్ళు అన్నీ కూడా ఇక్కడికే వచ్చే అవకాశం ఉంది. సో దాని ద్వారా మనకు నెక్స్ట్ కేవలం ఈ ప్యాసింజర్ రైళ్ళు మాత్రమే ఈ నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఆగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ గూడ్స్ ప్లాట్ఫామ్ షిఫ్ట్ అయితే అప్పుడు అక్కడ 4th and 5th ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎస్కలేటర్ పనులు కూడా చాలా వేగంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా మరో శుభవార్త ఏంటంటే ఈ డబ్లింగ్ కూడా త్వరలోనే పూర్తవుతుంది అనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. వాళ్ళు ఏంటంటే దీనికి భూసేకరణ కూడా ఏమీ అవసరం లేదని చెప్తున్నారు. రైల్వే శాఖకు కావాల్సినంత భూమి అందుబాటులో ఉందని చెప్తున్నారు. కాబట్టి అది కేవలం వాళ్ళు భూమిని రెడీ చేసుకోవడం, ఆ తర్వాత దాన్ని బ్రిడ్జెస్ నిర్మించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ గట్టు తర్వాత ఈ డిచ్పెల్లి వైపు ఏదైతే ఉందో ఇక్కడ భూసేకరణ అవసరం లేదని చెప్పారు. నిజామాబాద్ సిటీలో కూడా ఈ భూసేకరణ అవసరం పడకపోవచ్చు అని చెప్పారు. కావాల్సినంత భూమి అందుబాటులో ఉందని చెప్పారు. ఇది 132/25 kV సబ్స్టేషన్. ఇది రైల్వే లైన్కు సప్లై చేస్తుంది. అంటే ఈ ఇంజన్ల నడవడానికి లోకోస్. సో అదేవిధంగా ఇంకొక శుభవార్త ఏంటంటే ఈ బైపాస్ లైన్ ఏదైతే మనకు గూపన్పల్లి అవతల నుంచి మనకి ఈ డిచ్పెల్లికి దాదాపు దగ్గరలో వరకు ఈ లూప్ లైన్, బైపాస్ లైన్ అందుబాటులోకి రాబోతుంది. సో ఈ లూప్ లైన్ అందుబాటులోకి వస్తే మనకు ఇక్కడ గూడ్స్ రైళ్ళు ఏవైతే ఉన్నాయో
అవి పెద్దపల్లి నుంచి వచ్చే గూడ్స్ రైళ్ళు ఈ హైదరాబాదు వైపు వెళ్ళేవి డైరెక్ట్గా డిచ్పల్లి వైపు వెళ్ళిపోతాయి, నిజామాబాద్ స్టేషన్లోకి రాకుండా. అదేవిధంగా డిచ్పల్లి వైపు నుంచి అంటే మన హైదరాబాద్ నుంచి వచ్చి ఈ పెద్దపల్లి వైపు వెళ్ళేటటువంటి రైళ్ళన్నీ కూడా డైరెక్ట్గా ఈ బైపాస్ లైన్ ద్వారా పోయే అవకాశం ఉంది. ఇక్కడ ఆ మధ్యలో ఒక చిన్న స్టేషన్ను కూడా ఏర్పాటు చేస్తారు. దాదాపు 6 నుంచి 8 కిలోమీటర్ల పొడవుతో ఈ ట్రాకు నిర్మాణం జరుగుతుంది. మరి అతి త్వరలో అది కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే అక్కడ కొన్ని లేఅవుట్ ప్లాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వాటిని పరిష్కరించి అంటే వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ క్లియరెన్స్ రాగానే ఈ పని అనేది స్టార్ట్ అవుతుంది. ఇది 132/25 kV సబ్ స్టేషన్ జాన్కంపేట దగ్గర ఉన్నటువంటి. సో ఇక్కడ క్లియర్గా బోర్డు మీద మనకు కనబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మీరు చూస్తున్నటువంటి ఈ గూడ్స్ ట్రాక్ ఈ జాన్కంపేట స్టేషన్కు రాబోతుంది. సో మిత్రులారా, ఇది ఈనాటి వీడియోలో విశేషాలు. మీకు అతి త్వరలో మరొక వీడియోలో మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.